కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రాయలసీమకు ఏ సీఎం చేయనంత ద్రోహం జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హంద్రీనీవా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమలో అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, గత సర్కార్ చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వచ్చే వారంలో హంద్రీనీవా పనుల పరిశీలనకు వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. అంటే ఈ కెనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లుంటే అటు హాఫ్ కిలోమీటర్ భూగర్భ జలాలు పెరుగుతాయి. అదే మనం నియోజకవర్గంలో 20 చెరువులు 30 చెరువులు 70 చెరువులు ఎన్ని చెరువులు ఉంటాయి, అన్ని చెరువులకి ఆ వాగుల్లోకి నీళ్లు పెడితే ఆ వాగులంతా సరౌండింగ్ ఏరియా, ఆ చెరువులు సరౌండింగ్ ఏరియా. అంటే 70 చెరువులకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పరిస్థితి 70 చెరువులు ఉన్నాయి, 70 చెరువులకు నీళ్లు పెడితే 70 కిలోమీటర్లు దగ్గర అంతా కూడా సస్యశ్యామలు అయ్యేటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. కాలువ పెట్టినా కూడా ఇంకొక నెల 2 నెలలు కూడా ఆ చెరువులో నీళ్లు ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఇంకో 2 నెలలు ఇంకా మీకు మరి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. మేము ఇంత ఆలోచన చేసి మీ నియోజకవర్గానికి, మీ చెరువులకు, మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ మీరు చేపడుతూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు డైనింగ్ గురించి విమర్శిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో మరి అది కూడా పూర్తవుతే ఇంకా రాయలసీమ అనేది రతనాల సీమగా ఒక మంచి హార్టికల్చర్ కానీ అన్ని విషయాలను కూడా మంచి అభివృద్ధి. ఈరోజు కూడా మనం చూస్తే కియా ఇండస్ట్రీ ఈరోజు వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వాయర్ ఆ నీళ్ళు ఇవ్వడం ద్వారా, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా మనకు ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి. గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం ద్వారా అంటే